న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఫాస్టర్ టిప్స్ ఒక 7 టిప్స్ చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్లో వాళ్ళు తీసుకునే దాంట్లో అన్ని ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత అలాగనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. అలాగే వెయిట్ అనమాట, వెయిట్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ బిఎంఐ అంటే వాళ్ళ హైట్ వెయిట్ ప్రకారంగా వాళ్ళ బిఎంఐ అనేది నార్మల్గా ఉండాలి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇబ్బంది అవుతుంది. అలాగనే ఎక్సర్సైజ్ అంటే మినిమం డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అతని ఇంప్రూవ్ అవ్వడం, తర్వాత హార్మోన్ లెవెల్స్ అవన్నీ సరిగ్గా ఉండడం వల్ల తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత అవాయిడ్ చేయాలి కొన్ని, ఎలా అంటే హ్యాబిట్స్ అనమాట. మెయిన్గా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. వీటి వల్ల ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ మీద, ఎగ్ క్వాలిటీ మీద ప్రభావం చూపుతుంది. అలాగే టు అవాయిడ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ హార్మోన్స్ అనేది కొన్ని డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో బ్రెయిన్ నుంచి స్పర్మ్ ఫంక్షన్ కానీ, ఓవరీ ఫంక్షన్ కానీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది బ్రెయిన్ నుంచి ఉంటాయి. సో వీటి వల్ల కూడా ఈ స్ట్రెస్ అనేది వీటి మీద ఇంపాక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం కావచ్చు. సో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆ తర్వాత ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీకి ప్లానింగ్కి ముందు డాక్టర్ని కలిసి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా మెడికేషన్ ఉన్నా అవన్నీ కూడా ఒక్కసారి కరెక్ట్గా చెక్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రీ నేటల్ సప్లిమెంట్స్ అంటే స్పెషల్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. డెఫిషియన్సీ ఉన్నప్పుడు బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని విటమిన్స్, స్పెసిఫిక్గా ఏ విటమిన్, డి విటమిన్, అలాగే B12 అనేవి సప్లిమెంట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. అలాగనే ఇవి కాకుండా వాళ్ళకి ఫర్టిలిటీ విండో ఒకటి ఫాలో కావాలి. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ విండో అంటే ఓవ్యులేషన్ టైంలో కలవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఓవ్యులేషన్ టైం అనేది యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో మిడ్ సైకిల్లో ఓవ్యులేషన్ అవుతుంది. సో ఓవ్యులేషన్కి ఒక 3 days ముందు నుంచి ఓవ్యులేషన్ అయ్యేంత వరకు కపుల్ ఎవ్రీడే కానీ లేదా ఆల్టర్నేట్ డే కానీ కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇప్పుడు కొంతమందికి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో లేదంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో వాళ్ళ ఏజ్ కనుక మోర్ దాన్ 35 ఉండి మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 6 months అయిన వాళ్ళు కనుక ఒకసారి డాక్టర్ని కలిసి వాళ్ళకి ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.